ఇక హైదరాబాద్ మీర్పేటలోని జిల్లెలగూడలో అదృశ్యమైన బాలుడు మహిధర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 4న ట్యూషన్కి వెళ్లిన బాలుడు ఆ తర్వాత కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమైంది. మలక్పేటలో రైలెక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. సీసీ కెమెరాల సాయంతో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. మహిధర్ రెడ్డిని తిరుపతి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు బంధువులు. ఆచూకీ లభించడంతో బాలుడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిధర్ రెడ్డి ఆచూకీ లభించడంతో బాలుడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నుంచి బాలుడితో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను, మర్సంగా ఉండు. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే. ఈరోజు ఉదయం 6:30కి మాకు ఫోన్ వచ్చింది. మా వాళ్ళు ఫోన్ చేసిన వేరే వాళ్ళ దగ్గర సహాయం ద్వారా ఫోన్ తీసుకొని ఫోన్ చేసినాడు. బాబు ఆచూకీ తెలిసింది, బాబుకి చేయమంటానే ఉన్నాడు. బాబుకి ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా కాలనీ వాసులందరికీ, సబితా మేడంకి, పోలీస్ బృందావనానికి, మేడం గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. తాను ఇంటి నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చినట్లు బాలుడు మహిధర్ రెడ్డి తెలిపారు. స్వామి దర్శనం చేసుకున్నానని బాలుడు చెప్పాడు. మొన్న వచ్చిన దేనికి కొండకు వచ్చిన. మామూలుగా నీకు అలవాటా ఇట్లా? ఎన్ని గంటలకు బయలుదేరావు? నువ్వు హైదరాబాద్ ఎన్ని గంటలకు బయలుదేరావు? ఎప్పుడు మొన్న 5కి బయలుదేరిన, ట్రైన్లో ఎక్కిన, వచ్చిన. ఎందుకు వచ్చావు తిరుమలకి? గతంలో ఎప్పుడు వచ్చినావా? వచ్చిన. నీకు అలవాటు ఉందా? ఐడియా వచ్చిందా రూట్ ఎక్కడ? 15 టైమ్స్ వచ్చిన. 15 టైమ్స్ వచ్చావా? పేరెంట్స్ తోని. ఓకే, అందువల్ల ఇట్లా వచ్చావు. ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? ఎందుకు? ట్యూషన్ నుంచి డబ్బు ఉంది అసలు? ఎంత ఉంది డబ్బు? 1000 రూపాయలు దాకా. ఓకే, ఎక్కడ డబ్బులు? నేను జమ చేసుకున్న పైసలు. ఓకే, కేవలం స్వామివారిని చూడడానికి అంతేనా? ఎంతసేపులో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. బాగా జరిగిందా దర్శనం? దర్శనం అయిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి? నీతో పాటు పరిచయం అయినారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత. ఎస్ కవిత, 4వ తేదీ సాయంత్రం కూడా మహిధర్ రెడ్డి అనే బాలుడు జిల్లెలగూడలో మిస్ అయ్యారు. అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి కాల్ చేసి బాబు ఆచూకీ ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్టు కూడా తెలపడంతో పోలీస్ బృందం అలాగే ఆ బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో కూడా ఆ బంధువులు ఆ బాబు దగ్గరికి వెళ్ళి సాయంత్రంలో కూడా హైదరాబాద్కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక బాబు ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు 38 గంటలుగా కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు బాబు దొరకడంతో మాకు ఎంతో హ్యాపీగా ఉందని కూడా చెప్తున్నారు. చెప్పండి, దాదాపు 38 గంటలుగా మీరు ఎంతో బాధపడ్డారు, ఇప్పుడు బాబు దొరికాడు. మీరు మాట్లాడారా బాబుతో? బాబుతో మాట్లాడినాం, వీడియో కాల్ మాట్లాడినాం. బాబు సేఫ్గా ఉన్నానని చెప్పినాడు. బాబుతో మాట్లాడినాం, బాబు సేఫ్గానే ఉన్నాడు. సో ఏం మాట్లాడారంటే, ఎందుకు వెళ్ళారు, ఏమైనా చెప్పారా? ఏం అడగలేదు. నాన్న బాగున్నావా, నాన్న తిన్నావా, అది ఇదని. సేఫ్గా ఉన్నావా అంటే సేఫ్గానే ఉన్నా మమ్మీ అన్నాడు. అయితే ఈస్ట్ జోన్లో ఉంచినామని చెప్పినారు పోలీస్ స్టేషన్లో. మీకు ఎప్పుడు సమాచారం వచ్చిందని బాబు? మార్నింగ్ 6:30కి ఫోన్ చేసినాడు ఆయన. అదే బాబుతో పాటు ఉన్న అతను 6:30కి ఫోన్ చేసినాడు. అయితే ఇట్లా ఫేక్ కాల్స్ ఏమో అని ఒకసారి బాబుతో మాట్లాడదామని మాట్లాడితే బాబుకి ఇచ్చిండు ఫోను. మమ్మీ నేనున్నా, మమ్మీ మంచిగానే ఉన్నా, నేను ఇక్కడే ఉన్నా తిరుపతిలో అని మాట్లాడింది. అప్పుడు చాలా ధైర్యం వచ్చింది కొంచెం. సో ఇప్పుడు ఎవరు వెళ్ళారండి బాబు దగ్గరికి? బాబు దగ్గరికి బాబు మేనమామలు కర్నూలులో ఉంటారు. ఇక్కడ నుంచి లాంగ్ అవుతుంది హైదరాబాద్ నుంచి అని. అక్కడ కర్నూలులో మేనమామలు ఉంటారు. మేనమామలు వెళ్ళినారు ఇద్దరు. మీరు చెప్పండి, అంటే దాదాపు ఆదివారం సాయంత్రం మిస్ అయ్యారు, ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున తెలిసింది. మీరు అంటే పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారండి?
చేశాము. పోలీసులు మేము కలిసి తిరిగాము, అన్ని చోట్ల కలిసి తిరిగాము. నిన్న నైట్ 10:30 వరకు తిరిగాము. ఇంకా వచ్చాము, ఉదయం చూసుకుందాం అనుకుంటే ఉదయం కాల్ వచ్చింది 6:30కి. ఇంకా మాకు హ్యాపీగా ఉంది. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళతో ఒక సంప్రదించి పిఎస్ దాంట్లో ఫోన్ పెట్టారు. శ్రీవారి దర్శనానికి వెళ్ళాను, డబ్బులు జమ చేసుకొని అని కూడా అంటున్నారు. అంటే ఏమన్నా అనుకున్నారా మీరు? మేమేం అనుకోలేదు, కానీ ఆ పిల్లోడు ఏమనుకున్నాడో తెలియదు మాకు. మేము కూడా అంత ఫోర్స్ చేసి అడగలేదు. వచ్చాక అడగాల ఏంటి ఇంట్లో అని. వీడియో కాల్ ఏం మాట్లాడారు? ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేడం. మేము ఇయర్కి 2 times వెళ్తాము. బాబుకి బాగా కాన్ఫిడెంట్ అంటే ఇక ఏరియాలు మొత్తం బాగా అలవాటైంది. మరి అట్లా వెళ్ళినాడా మరి ఎట్లా వెళ్ళినాడా తెలియలేదు. కాకపోతే వెళ్ళడం అయితే వెళ్ళిండు తిరుపతికి. అంటే అంటే బాబు వెళ్ళాలనే కూడా వెళ్ళినట్టుగా కూడా కనిపిస్తుంది కదా ఇది. అవును మేడం, ఆయన ముందే ప్లాన్ చేసుకున్నాడా మరి ఎలా జరిగిందో అదైతే మనకు తెలియదు కదా. బాబు ఎలా వెళ్ళినాడని తెలియదు, కానీ మాకైతే చాలా సపోర్ట్ చేసినారు. సబితా మేడం కానీ, మీడియా వాళ్ళు కానీ, మళ్ళీ వచ్చేసి మా మా ఈ కాలనీ వాళ్ళందరు కానీ, విజయలక్ష్మి మేడం కానీ, ప్రదీప్ అన్నయ్య కానీ, చాలా మా బాబు కోసం 32 hours అవుతుంది బాబు కోసం చూడబట్టి. కానీ చాలా టెన్షన్గా ఉన్నాం మేడం మేము. మా బాబు దొరికినందుకు సబితా మేడం గారికి, అందరికి, మా కాలనీ వాసులందరికీ చాలా ధన్యవాదాలు. చెప్పండి, అంటే డబ్బులు కూడా జమ చేసుకున్నట్టే మీరు ఇస్తా ఉంటారా? అంటే ఇంత జమ చేసుకుని ఒక్కసారిగా అంత దూరం వెళ్ళడం అంటే కూడా కొంచెం చిన్నపిల్లలు గట్టి కష్టతరమే కదా. ఇస్తా ఉంటాం అంటే ఇస్తే ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ మామ వాళ్ళు ఇచ్చేది అన్ని ఏదో ఎత్తి పెట్టుకుంటాడు. అంటే ఇంట్లో ఏమైనా డబ్బులు తీసుకొని వెళ్ళినట్టు కనిపించిందా? ఏం లేదు, అట్లేం లేదు. ఓకే, చూస్తున్నాం కదా మొత్తంగా ఇవాళ ఉదయం తెల్లవారుజామున ప్రాంతంలో 6:30 ప్రాంతంలో కాల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఎవరైతే ఉన్నారో బాబుతో పాటు ఒక వ్యక్తి తల్లిదండ్రులకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడ తిరుపతిలో ఉన్న పోలీసులు కూడా ప్రస్తుతం బాబుని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నట్టు కూడా సమాచారం. ఇక్కడ నుంచి వాళ్ళ మేనమామ వాళ్ళు అక్కడికి వెళ్లి బాబుని తీసుకొని హైదరాబాద్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.